సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి యావన్ అనే యువకుడిని యువతి బంధువులు కిరాతంగా హతమార్చారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన కొడుకును పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు యువతి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన దిగారు. బాధ్యులను అరెస్ట్ చేసే వరకు కదలేదు లేదని భీష్మించుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ వ్యవహారం చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. యావన్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడని, ఆ విషయం నచ్చని యువతి బంధువులు పక్కా ప్రణాళికతో అతన్ని అంతం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నమ్మించి పిలిచి వేటాడి మరీ చంపేశారని బాధితుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యావన్ మృతికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లోని యువతి నివాసం ముందు కుటుంబ సభ్యులు నిరసన దిగారు. మా కొడుకు ఏం తప్పు చేశాడని ఇంత దారుణంగా చంపారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులు యువతి ఇంటిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిందితులందరినీ కస్టడీలో తీసుకోవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూడాలని విద్యార్థి సంఘాలు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఉన్నతాధికారులు బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని భరోసా ఇస్తున్నారు. పరువు పేరుతో జరుగుతున్న ఇలాంటి హత్యలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. యావన్ కుటుంబానికి న్యాయం జరగాలని స్థానికులు కోరుతున్నారు.